నిన్న ఎపిసోడ్ అయిపోయాక కళ్యాణ్ కెప్టెన్సీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒప్పచెప్పారు. దాంట్లో భాగంగా దివ్యమాధురి గారికి చెఫ్ ఒప్పచెప్పారు. సో ప్రోమో చూస్తే ప్రోమోలో దివ్యమాధురి గారు వంట డిలే చేశారని మనకు అర్థమవుతుంది. సో దాని గురించి డిస్కషన్ చేద్దాం కూర్చోండి అన్నప్పుడు, మాట్లాడదాం రండి కూర్చోండి అన్నప్పుడు, కూర్చోకపోతే మీరు చెప్పరా మాట్లాడరా అన్నట్టు ఆమె చెప్పింది. దాని తర్వాత నేను దివ్యమాధురి ఏమంటారు, నేను వచ్చి గంట ఉంది, అప్పుడు మీరు ఎక్కడ పోయారో మీరు చూసుకో, మీకు తెలియదా అన్నప్పుడు ఆమె అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, అతను కూల్గా కూర్చొని మాట్లాడుకుందాం అన్నప్పుడు ఆమె కూల్గా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. ఆమె వేరే విధంగా ఆలోచించుకొని వేరేగా మాట్లాడుతుంది. నాకు అనిపించింది అంటే, వంట డిలే అయింది, మీరు రేపటి నుంచి వంట అట్లా డిలేగా చేయకండి, అది మీ హ్యాండ్ ఓవర్లో ఉంది వంట చేసేది, ఆ డ్యూటీ మీది, మీరు కరెక్ట్గా చేయండి మాట్లాడదాం అన్నప్పుడు రమ్మన్నప్పుడు ఆమె అలాగ మాట్లాడిందని నాకు అనిపించింది. ఇక్కడ 100% నాకు దివ్యమాధురి గారు కొంచెం హ్యాంగర్ మేనేజ్మెంట్ లూజ్ అయ్యారు. కెప్టెన్గా తను చెప్తున్నప్పుడు వినాల్సింది, కానీ ఆమె ఏదేదో ఊహించుకొని ఏమేదో మాట్లాడింది. దానికి కళ్యాణ్ కూడా బాగానే గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. సో ఇందులో నాకైతే దివ్యమాధురి గారు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది అనిపించింది నాకు. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.